శ్రీమాత్రే నమః. నేను చాలా సార్లు మన వీడియోస్ లో చెప్తూనే ఉంటాను, మన కర్మ కరగాలి అంటే కొన్ని పనులను చేయాలి. అందులో మనం మొక్కే మొక్కులు కూడా మన కర్మని కరిగించేవే. అవి ఏవో పని పాట లేకుండా మొక్కుకునే మొక్కులు కావు, మన కర్మని కరిగిస్తాయి. మనం దక్షిణం సమర్పణ చేస్తున్నాము అన్నా, అభిషేకం చేయించుకుంటున్నాము అన్నా, ఏదైనా ఒక పూజ చేస్తున్నాము అన్నా అవన్నీ మన కర్మని కరిగిస్తాయని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. దాదాపుగా సంవత్సరంన్నర క్రితం నేను కర్మ గురించి ఒక వీడియో పెట్టా. దాంట్లో ఏం చెప్పాను అంటే, కొంతమంది వాళ్ళ కర్మని ఎలా కరిగించుకున్నారు, వాళ్ళకు వచ్చిన కష్టం ఎలా దూరం అయిపోయింది, ఇవన్నీ ఒక వీడియోలో చెప్పినప్పుడు ఒక ఆయన మన వీడియోస్ చూశారట సంవత్సరం క్రితం. ఆయన బాగా సంపన్నులు అనమాట. 25 ఏళ్లుగా ఎటువంటి కష్టము రాలేదట. ఆ 25 ఏళ్ళు ఆయన ఏం చేశారట, మన ప్రయత్నం మనం చెయ్యాలి అంతే, మన ప్రయత్నం చేస్తే సరిపోతుంది, భగవంతుడు ఏం చేస్తాడు అని చెప్పి నేను విర్రవీగిపోయేవాడిని. ఎవరైనా గుడులకి వెళ్తే వాళ్ళని నేను విక్రించేవాడినమ్మా. కానీ తర్వాత తెలిసింది భగవంతుడు నాకు బుద్ధి చెప్పాడేమో అని అనిపించింది. 25 ఏళ్ళు నేను ఎంత పాపం చేశాను అనేది తర్వాత అర్థమైంది. నేను చేస్తున్న వ్యాపారం బాగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. మా ఇంట్లోనే పనిచేసే అమ్మాయి దగ్గర నేను కోటా బియ్యం కొనుక్కుని ఆ బియ్యంతో నేను సంవత్సరంన్నర కాలక్షేపం చేశానమ్మా. ఈ సంవత్సరంన్నరలో నాకు ఎంతో బుద్ధి వచ్చింది, నేను ఏం తప్పు చేశాను అనేది నాకు అర్థమైంది. ఈ కష్టాల్లో ఉన్నప్పుడే అందరిలాగే నేను కూడా ఈ సామాజిక మాధ్యమంలో ఎవరైనా నాకు వచ్చిన కష్టానికి తగిన పరిష్కారం ఏమన్నా చెప్తారేమో అని చెప్పి నేను వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి మీరు చెప్పిన వీడియో ఒకటి కనిపించిందమ్మా. మరి భగవంతుడు నా కర్మని కరిగించేందుకు నాకు ఏదైనా అవకాశం ఇచ్చాడేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ 25 ఏళ్ళుగా నేను ఏ రోజు భగవంతుడిని ప్రార్థించలేదు, భగవంతుడి పాదాలు పట్టుకోలేదు. ఎందుకంటే నా జీవితం పూలబాటలో ఉంది. కానీ ఒకేసారి ఈ కష్టాలన్నీ నన్ను కమ్ముకునేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఎవరు ఏది చెప్పినా సరే చేసేసావండి అని చెప్తూ మీరు ఒకసారి ఒక వీడియోలో చెప్పారు, కర్మ తీరడానికి కొంతమంది ఈ ద్వారకా తిరుమల నడిచి కూడా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చిన కష్టం ఎలాంటిదో. అలాగే తిరుమలలో మొక్కుకున్న మొక్కుల గురించి ఇలా ఎన్నో చెప్పారు కదా. నాకు అప్పుడు అనిపించింది, నేను అంత దూరం వెళ్ళలేను, కానీ రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉన్నాను, ఒక చిన్న ఊర్లో, ఆ చిన్న పల్లెటూరు నాది. మీరు సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తున్నారు కదా, నాకు వచ్చిన ఆర్థిక ఇబ్బందుల్ని నేను ఎలా తట్టుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అని అనుకున్నాను. మీరు చెప్పినట్లుగే సర్వమంగళ అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకుని రోజు కుంకుమార్చన చేసుకుంటూ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ నేను ఒక పని చేశానమ్మా. అది మరి నేను ఇంకొకరికి ఆదర్శం అవుతానో లేదు అంటే నేను చేసిన పనిని పిచ్చితనం అని అనుకుంటారో నాకైతే తెలియదు. కానీ నేను మా పల్లెటూరు నుంచి ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి నడిచి వెళ్లేవాడిని. కాళ్ళు నెప్పెట్టేసేవి, వర్షము ఎండ ఇవన్నీ భరించేవాడిని. ఎన్ని గంటలు పట్టేది అనేది నాకు తెలుసు, ఎన్ని కష్టాలను అనుభవించాను అనేది నాకు తెలుసు. కానీ ఆ నడిచినంతసేపు శ్రీమాత్రే నమః అని అనుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, ఇదే శ్లోకాన్ని నేను ఇలా వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు అదే శ్లోకాన్ని అలా స్మరణ చేసుకుంటూ ఇంకా దేని మీద దృష్టి పెట్టకుండా నేను నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం రావడం అలా సంవత్సరంన్నర చేశారట. అసలు ఒక్కొక్కసారి అయితే కాళ్ళు నడవలేకుండా పాదాలు పట్టేసేవి. అయ్యో నేను ఈ రోజు వెళ్ళలేనేమో అని అనుకునేవాడిని. మా ఆవిడేమో కొబ్బరి నూనె అవి రాసేది. మా ఆవిడ చెప్పింది, ఎందుకంటే ఇంత కష్టము, సరే మనం బాగున్నంతసేపు బాగానే సంపాదించుకున్నాం కదా, మన ఇద్దరం కష్టపడదాము, నేనేమో ఒక 2 ఏళ్లలో చేరుతాను, మీరు కూడా ఏదైనా కొట్లో చేరిపోండి అని చెప్పింది. కానీ అంత బతికిన నాకు ఒకేసారి ఇలా అయిపోయేసరికి నా మనసు అంగీకరించలేదు. నేను మా ఆవిడ్ని బంగారంలా చూసుకున్నాను. ఆ కష్టంలో నాకు అనిపించింది, చిచి ఎందుకు ఈ వెధవ బ్రతుకు, నా ప్రాణాలు తీసుకుంటే బాగుండని అనుకున్నాను. అప్పుడే మీ వీడియోస్ చూసినప్పుడే ఈ ఎవరైనా ప్రాణాలు తీసుకుంటే అది ఈ జన్మలో తీరిపోతుంది మీ కర్మ అని అనుకుంటున్నారేమో, వచ్చే జన్మకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందని మీరు చెప్పడం, ఇలా ఎన్నో వీడియోస్ చూసిన తర్వాత చిచి తప్పు అని అనుకున్నాను. ఎందుకంటే నేను నా ప్రాణాలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మీరు చెప్పిన వీడియో ఒకటైతే, ఇంకొక కారణం ఏంటంటే నా చిన్న కూతురు, దానికి నన్ను చూడకపోతే రోజు గడవదు, అదేమైపోతుంది అని భయం వేసింది. ఈ రెండో తోడే భగవంతుడు నా మీద అనుగ్రహాన్ని చూపించాడేమో. అందుకని నేను నా ప్రాణాలు తీసుకోలేదు, నేను ప్రాణంతోనే ఉన్నాను. సరే నేను చేసిన తప్పుకి
పరిహారం చేసుకోవాలి కదా. ఇంతమందిని నేను దారి తప్పించేశాను, మీ ప్రయత్నం చేసుకోండి, భగవంతుడికి ఏం దండం పెట్టుకోక్కర్లేదు, మీరు ఆ గుడిలో మొక్కులు చెల్లించక్కర్లేదు, మీరు ఆ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి నేను దారి తప్పించాను కదా, ఆ పాపం నా వెనకాలే వచ్చి ఉంటుందమ్మా. అందుకే ఆర్థికంగా నేను చెప్పుకోలేను నేను ఎంత చితికిపోయాను అనేది. మా ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి దగ్గరే నేను బియ్యం కొనుక్కుని బ్రతికాను అంటే నేను ఎంతకి వెళ్ళిపోయాను అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేనేం విడమరిచి చెప్పక్కర్లేదు. కానీ సంవత్సరంన్నర తర్వాత చీకట్లో చిరుదీపము అంటారు కదమ్మా, అలా నా జీవితంలో నెమ్మదిగా మార్పు రావటం ప్రారంభించింది. నేను ఎంత అహంకారంతో విర్రవీగిపోయానో అలా అమ్మవారు నా కర్మ తీర్చారు. సంవత్సరంన్నర నాకు పరీక్ష పెట్టారమ్మా. ఇప్పుడు నేను మళ్ళీ పుంజుకోగలను అనే ధైర్యం వచ్చేసిందమ్మా. కానీ ఈసారి మళ్ళీ నేను వెనుకడి స్థితికే వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళాక నేను ఎంత సేవ చెయ్యాలో అంత సేవ చేస్తాను. నేను ఎంత ఈ వేదాధ్యయనానికి గాని గో సంరక్షణకి గాని ఎంత చేయాలో అంతా చేస్తానమ్మా. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది కాబట్టి, ఒకప్పుడు ఈ సంవత్సరాల కాలంగా మీరు అభిషేకాలు చేయించుకోమన్నా, ఈ నవావరణ అర్చన పాల్గొమన్నా నా దగ్గర పైసా కూడా లేదు. కానీ నవావరణ అర్చనకి ఈ సంవత్సరంన్నరగా నేను ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా వెళ్ళానమ్మా. అక్కడ నేను పాల్గొన్నాను. రాత్రి సమయంలో 8:30కి నేను అక్కడి నుంచి నడుచుకుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపించేది, భగవంతుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు అని. కానీ అమ్మ చల్లని తల్లమ్మ, నిజం మీరు చెప్పింది నిజమమ్మా. అమ్మ చల్లని తల్లి. ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకుని ఆ గొడుగులోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా మన జీవితం మారిపోతుందమ్మా అంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది తెలుసా. ఆయన పడిన కష్టాలకి, ఆయన పడిన వేదన నాకు ఏమనిపించిందంటే, మనం ఎంత మూర్ఖంగా ఆలోచిస్తామో, దేవుడు ఉన్నాడా, దేవుడు మా కోరికలు తీర్చలేదు అని అనుకుంటాం. కానీ ఒకప్పుడు అంత అహంకారంగా ప్రవర్తించిన ఆయన అన్ని కష్టాలు పడుతూ కూడా నేను ఎంత పాపం చేశానో కదా, నేను ఎంత దారుణం చేశానో కదా, ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదు అని నా మనసును పరివర్తన తెచ్చుకుని నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నానమ్మా. మీకు ఎన్ని జన్మలకైనా నేను రుణపడి ఉంటాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, అది మీ మాటల్లో శక్తా, అమ్మవారి అక్కడ ఉండడం వల్ల అమ్మవారి శక్తా, రామన్ గారి శక్తా, నాకు అర్థం కాలేదమ్మా. కానీ నాకు మాత్రం మార్గం చూపించింది మీరే అన్నారు. నేను అప్పుడు ఆయనకి సమాధానం పెట్టానన్నమాట. ఎందుకంటే వీళ్ళు నేను అనుకుంటారు మార్గం చూపించింది, కానీ అది తప్పు. వాళ్ళకి మారే సమయం వచ్చి వాళ్ళ జీవితం మారిపోయి ఒడ్డున పడే సమయం వచ్చిందని అనుకోండి, నేను కాకపోతే ఎవరైనా మార్గం చూపిస్తారు. లేదంటే స్వయంగా అమ్మవారే అతనికి అలా తోపిస్తారు. ఇప్పుడు అతను నడుచుకుని వెళ్ళారు అంటే అతని శక్తి వల్ల నడుచుకుని వెళ్ళారా, ఎంత కష్టమో తెలుసా. అలా నడుచుకుని వెళ్ళాలి అంటే ఆ ఓపికనిచ్చింది ఎవరు, అమ్మవారు ఇచ్చారు. ఆ ఓపికని అమ్మవారి అనుగ్రహం వల్లే అలా జరిగింది. మనం అనుకుంటాం ప్రతిదీ మన చేతుల్లో ఉంది, అన్ని మనం చేసేయగలం, అంతా మన చేతుల్లోనే ఉని విర్రవీగిపోతూ ఉంటాం చూసారా. ఆ విర్రవీగిపోతే ఎలా ఉంటుందో జీవితం ఒకసారి చూడండి. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు అక్కడ అభిషేకం చేయించుకున్నారు అని అనుకోండి, మీరు పంపించే ఆ ద్రవ్యం ఏదైతే ఉందో మీకు రిసీట్ రాలేదని, లేదు అంటే వాళ్ళు చూసారో లేదో అని మీరు అనుకోక్కర్లేదు. మీ అకౌంట్ నుంచి, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాస్త ద్రవ్యం. అంటే మీరు ఏ సంకల్పంతో చేశారు, ఏ సంకల్పం మీ మనసులో ఉండేది అనేది రిసిప్ట్ మీకు వస్తేనే కాదు కదా, భగవంతుడికి తెలుసు కదా మీ సంకల్పం ఏంటి అనేది. ఆ సంకల్పం చాలు ఆ జీవితం ఒడ్డున పడిపోతుంది. ఆ సంకల్పం చాలు మన బ్రతుకుని మార్చేస్తుంది. వేదాధ్యయనానికి మనం ఏదైనా ద్రవ్యం సమర్పణ చేసుకుంటున్నాము అంటే అది ఏమైనా మామూలు విషయమా చెప్పండి. అందరూ చెయ్యాలనుకుంటే చేయలేరు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఎవరైనా చెయ్యాలని అనుకున్నా ఇంకొకడు ఎవడో వస్తాడు, చెడగొట్టేస్తాడు వాడు. అప్పుడు మనకి బుద్ధి వెయ్యాలని అనిపించదు, ఇవ్వాలని అనిపించదు. ఎందుకంటే మన కర్మ తీరలేదు అంతే. ఇప్పుడు ఆయన జీవితంలో జరిగింది అదే. అప్పుడు మీరు అంటారు, అంటే భగవంతుడు ఏటీఎం కార్డా అండి, కోరికలు మనం కోరితే తీర్చే ఒక ఏటీఎం కార్డా అని. కృష్ణ పరమాత్మే స్వయంగా భగవద్గీతలో 3వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పారు చూడండి. కర్మయోగం అంతా ఏంటి, ఆ కర్మయోగం ఎందుకు చెప్పారు? కర్మ చేయొద్దన్నారా? నీకన్నీ తెలుసుంటే నీ తెలిసినవన్నీ నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర పెట్టుకుని నువ్వు ఆచరిస్తూ తెలియని వాడికి చెప్పు. వాడు భగవంతుడికి దగ్గర అవుతున్నప్పుడు వాడు కోరిక ద్వారా దగ్గర అవుతాడో, ఏ విధంగా దగ్గర అవుతాడో దగ్గర అవని.
ముందు వాడు చేసేదాన్ని అడ్డుకట్ట కొట్టకుండా వాడి దగ్గర చేస్తే వాడే మారతాడు. ఆ తర్వాత ఏమాత్రము ఆలోచన లేకుండా, ఆ తర్వాత ఏ కోరికలు కోరకుండా భగవంతుడికి దగ్గరైపోతాడు అని చెప్తారు కదా కృష్ణ పరమాత్మ. నాకు అదే శ్లోకం గుర్తుకొచ్చింది ఆయన రాసిన మెయిల్ చూసి. ఆయన అదే అన్నారు, నేను పడిన కష్టం చాలా, మా జీవితానికి సరిపడ కష్టం ఇచ్చేసాడు నాకు, ఇంక నేను భగవంతుడి పాదాలు వదలను కదా, వదలకపోతే ఆయన అనుగ్రహం నాకు ఉంటుంది కదా అని రాశారు. ఒకటి ఆలోచించండి, అక్కడ అర్జునుడు కురుక్షేత్రంలో నేను యుద్ధం చెయ్యలేను అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నారు, సరే సరే నీ జ్ఞానాన్ని బోధిస్తానని బోధించారా? కాదు, నీ కర్తవ్యాన్ని చెయ్యి, నీ కర్మ నువ్వు చెయ్యి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అక్కడ అర్జునుడు ఇంకా కర్మయోగ స్థితిలోనే ఉన్నాడు, కర్మయోగం చేసే స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఆ కర్మ చేయించారు. రామచంద్రమూర్తి భగవంతుడే కదా, మరి వారధి కట్టి అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఏ మంత్రం వేసేస్తే ఆగిపోతుంది కదా. సముద్రుణ్ణే ఆపేసిన రామచంద్రమూర్తి వారధి మంత్రంతో కట్టలేరా చెప్పండి? కట్టగలరు కదా. కానీ వానరులు భక్తిగా శ్రద్ధగా కర్తవ్యాన్ని నిర్వహించారు. వారిలో ఒకరిగా వారి చేత చేస్తూ కర్తవ్యం ఏంటి అనేది బోధించారు రామచంద్రమూర్తి. తను మనిషిగా ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి కర్మ ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని వారిలో కలిసి వారిలో ఒకరిగా కర్తవ్య బోధన చేశారు. అంటే మనం కర్మ చెయ్యాలి, కర్మ చేస్తే చేయంగా భగవంతుడికి దగ్గర అవుతాం. నువ్వు ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరైపోయావో ఇంక నువ్వు ఏం కోరిక కోరతావు? అసలు కోరిక కోరడానికి నీ మనసులో ఇంకేమైనా ఉంటాయా? ఉండవు కదా. అప్పుడు నీకు ఏ స్థితి వస్తుంది? అన్ని వదిలేశాను, ప్రతిదీ భగవంతుడికే వదిలేశాను అని స్థితి వచ్చినప్పుడు ఇంక నువ్వేం కోరతావు? ఏ కర్మ చేసినప్పుడు ఫలము ఆపేక్షించకుండా, ఫలం కోరకుండానే కదా నువ్వు కూడా కర్మలు చేస్తావు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారో అదే మనం చేద్దాం. అంతే తప్ప మనకు అన్ని తెలుసు కదా అని ఆ పూజలు అక్కర్లేదు, మీకు జ్ఞానం ఒకటే సరిపోతుంది, మీరేం కోరికలు కోరుకోకండి, ఆ గుళ్ళోకి వెళ్తే అది తీరుతుందా, ఈ గుళ్ళోకి వెళ్తే ఇది తీరుతుందా అంటే మన కర్మ తీరాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి చెయ్యాలి. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తే కొన్ని కర్మలు తీరిపోతాయి. కర్మ విపాకంలో ఉంటుంది తెలుసా? ఏ కర్మకి ఏ పరిహారం చేసుకోవాలి అనేది కర్మ విపాకంలో ఉంటుంది. ఆ కర్మ విపాకం నేను ఉత్తిన అల్లాటప్పాడు అనుకున్నారా? పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పారు, మనం ఏ కర్మలైతే చేస్తామో ఆ కర్మల నుంచి బయటపడాలి అంటే ఏ మార్గం చెయ్యాలి, ఏ పరిహారం చెయ్యాలి అనేది. నాకు ఆ మెయిల్ చదివినప్పుడు అనిపించింది, అమ్మా నువ్వు ఉన్నావమ్మా అక్కడ, నువ్వు ఉన్నావు కాబట్టే ఇంతమంది నిన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదమ్మా, నీ అనుగ్రహాన్ని వాళ్ళకి ఎప్పుడూ ఇవ్వు తల్లి అని నేను కూడా నమస్కారం చేసుకున్నాను అన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే, మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాం మూఢంగా ఆలోచించి. అక్కడికి వెళ్తేనే జరుగుతుందా అని మూర్ఖంగా మాట్లాడుతున్నాం. ఎక్కడైతే సంప్రదాయబద్ధంగా పూజ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఆచారాలని పాటిస్తారో, ఎక్కడైతే నిత్యము పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ శక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో మంది స్త్రీమూర్తులు అక్కడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు. అలా ఎన్నో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతుంది, ప్రతిరోజు అర్చన జరుగుతుంది, కుంకుమార్చన జరుగుతుంది శ్రీచక్రానికి. అవకాశం వచ్చినప్పుడు వదిలేసుకున్నాము అని అనుకోండి, ఆ అవకాశం మళ్ళీ మనకి తిరిగి రాదు. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.